లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ అవును లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ బాధ్యతలు తీసుకున్నారు. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో ఇండియా కూటమి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేత స్థానం భర్తీ అవుతుండగా గాంధీ కుటుంబ సభ్యులు 20 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నికల వేళ ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించింది. ఖర్గే ఇంట్లో సమావేశమైన ఇండియా కూటమి ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి తీర్మానించింది. కానీ తన నిర్ణయాన్ని రాహుల్ పెండింగ్లో ఉంచారు. అయితే స్పీకర్ ఎన్నిక వేళ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. Honorable CPP chairperson wrote a letter to the four-time speaker Bhartwari Mahtab informing the decision of appointment of Rahul Gandhi as the leader of opposition in the Lok Sabha. Other office bearers will be decided later. That's all. 18వ లోక్సభకు సంబంధించి స్పీకర్ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష కూటమినంతా ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకున్న రాహుల్ విపక్ష నేత బాధ్యతలను స్వీకరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ లేఖ ద్వారా సమాచారం పంపారు. వాస్తవంగా 10 ఏళ్లుగా లోక్సభలో ప్రతిపక్ష నేత లేరు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కు 99 స్థానాలు రావడంతో ప్రతిపక్ష హోదా దక్కింది. కానీ 2014, 2019లో మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో లోక్సభలో విపక్ష నేత హోదాకు కాంగ్రెస్ పార్టీ దూరమైంది. సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేబినెట్ మంత్రి ర్యాంక్ లభిస్తుంది. అలాగే పార్లమెంట్లో ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు రాహుల్ గాంధీకి అవకాశం లభిస్తుంది. మరోవైపు 20 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబ సభ్యులు లోక్సభలో విపక్ష నేతగా వ్యవహరించనున్నారు.